ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. సూర్యభగవానుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని, శ్రీమన్నారాయణుడి యొక్క అద్భుతమైనటువంటి వరాలని మనం పొందుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మాఘమాసంలో చేసేటువంటి అనేక దానాలు, అనేక స్నానాలు విశేషమైనవి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఈ రోజున మీకు ఒక ముఖ్యమైనటువంటి పండగ విశిష్టత, ఆ రోజు చేసే దానాల ధర్మాలు చెప్తాను నేను. ముఖ్యంగా ఏ రాసుల వారు ఈ దానం చేసుకోవాలో చెప్తాను. అది మీరు తప్పకుండా పాటించి ఆనందాన్ని పొందుకోండి. ఇక్కడ మహామాఘి అనేటువంటి మాట వినే ఉంటారు. అంటే మహామాఘి అంటే మాఘ పౌర్ణమికి వచ్చేటువంటి శక్తి అంత ఇంత కాదు. కార్తీక మాస పౌర్ణమికి ఎంతటి శక్తి ఉందో అక్కడ నాగ, సుబ్రహ్మణ్య, శివయ్య, దుర్గాదేవి యొక్క శక్తి, సమన్వితమైనటువంటి శక్తి కార్తీక మాసంలో ఉంటే, ఇక్కడ లక్ష్మీనారాయణుడ, గరుడదేవుడిది మరియు వాసుకి యొక్క పూర్తి స్థాయి ఈ యొక్క మహామాఘి రోజున అత్యంత శక్తి సంపన్నమైనది. కాబట్టి మహామాఘి రోజున ఒకటి శుభకార్యం, రెండు శుభయోగాలు జరుగుతున్నాయి. ఒకటి ఈరోజు మనకి పౌర్ణమి, సౌభాగ్య యోగం కూడా ఉంది. యోగాలలో సౌభాగ్య యోగం, అలాగే ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి అనేటువంటిది ఈ యొక్క పౌర్ణమి తిథి ఈరోజు రాబోతోంది. కాబట్టి మఖా, పుబ్బ నక్షత్రాల్లో వచ్చేటువంటిది మాఘ పౌర్ణమి ఎప్పుడైతే ఉంటుందో మఖా నక్షత్రం ఇంకా విశేషం. కానీ ఈ రోజున ఆశ్లేష నక్షత్రం అంటే రాత్రికి మళ్ళీ మఖా నక్షత్రం వచ్చేస్తుంది. అందుకనే అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిథిగా చెప్పబడుతుంది మహామాఘి, దీని పేరు. ఈ మహామాఘి రోజున సముద్ర స్నానం చాలా మంచిది. ఇక్కడ తప్పకుండా మీరందరూ ఇటువంటి మహామాఘి అంటే మాఘమాస పౌర్ణమి రోజున, అంటే 12/2/2025 రోజున, బుధవారం రోజున మనకి ఇటువంటి పుణ్యమైనటువంటి తిథిలో మనము సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం. అంతేనా, ఈ యొక్క రోజులలో మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం తప్పకుండా కొన్ని పనులు చేయాలి. సంపాదిస్తున్నాగా, నెలకొసరికి 25,000 రావట్లేవా, నెలకు 10,000 రావడం లేదా, దాంట్లో 100 రూపాయలే ఖర్చు పెట్టండి, అంతకుమించి అక్కర్లేదు. ఒక్క రోజు 100 రూపాయలు, 30 రోజులలో రోజు 50 రూపాయలు పూజాధికాలకు, పునస్కారాలకు ఖర్చు పెడితే పోయేదే ఉంది నీకు. భగవంతుడు 30,000 ఇస్తాడు. 30,000 ఉంటే 30 లక్షలు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి ఉత్తమమైనటువంటి తిథి మాఘ పౌర్ణమి. కాబట్టి ఈ రోజున మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, సూర్యోదయ కాలంలో మీరు మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయ కాలంలో తప్పనిసరిగా దివాకరుడికి జపం చేసుకోవడం, తులసి మాలతో జపం చేయండి, అలాగే రుద్రాక్ష మాలతో జపం చేయండి, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు తిలదానము, కంబలి అంటే మనకి పూర్వకాలంలో గొంగళి అనేవారు, కంబలి అంటారు, దాన్ని గొంగళి అంటారు. అంటే కంబలిని ఎందుకు ఉపయోగిస్తారంటే గొర్రె వెంట్రుకతో చేసేటువంటిది కాబట్టి అది సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి వస్త్రం. కంబలి దానము అంటే గొంగళి దాని ఇవ్వండి. అంటే యాక్చువల్ కంబలి అంటే ధావళిగా వాడతారు, బ్రాహ్మణుడు మడిగట్టుకొని పూజాదికాలు చేసుకోవడానికి వాడతాడు. కంబలి దానం ఇవ్వాలి. ఎర్రటి వస్త్రమును దానం ఇవ్వాలి, ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వాలి. గోక్షీరము దానం ఇవ్వాలి, గోధుమలు దానం ఇవ్వాలి, అలాగే శ్వేత తిలలు దానం ఇవ్వాలి, అంటే తెల్ల నువ్వులు దానం ఇవ్వాలి, అలాగే పాలు, పెరుగు కూడా దానం ఇచ్చుకోవాలి. దానం తదుపరి ముఖ్యంగా చెప్పండి జపం. ఈరోజు మీరు ప్రాతకాలంలో ఎంతటి జపం చేయగలుగుతారో, విష్ణు సహస్రనామం కావచ్చు, లలితాపారాయణం కావచ్చు, నారాయణ మంత్రం కావచ్చు, శివనామస్మరణ కావచ్చు, ఏదైనా సరే తదేక దీక్షతో ఈ 2 వేళ్ళని ఇలా ఉంచి, ఈ 2 వేళ ఇలా ఉంచి, అసలు భ్రూ మధ్యంలో మీ దృష్టి నిలిపి, 2 కనుబొమ్మల మధ్య మీ దృష్టి నిలిపి తదేకంగా మనం కనుక ఈరోజు జపం చేస్తే, నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ జపం చేసినట్టయితే సూర్యోదయ కాలంలో ఆ శక్తి మీకు సంవత్సరం మొత్తం ఉంటుంది. మాఘమాసం మొత్తము చేశారు, జీవితాంతం మీకు అటువంటి శక్తి సంపన్నతులై ఉంటారు. రుణబాధ నుంచి విముక్తి, రోగ బాధల నుంచి ముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మహామాఘి రోజున ముఖ్యంగా క్షేత్ర దర్శనం, పుణ్యనది జలస్నానం, తీర్థ జలస్నానాలు ఉంటాయి. కృష్ణ, కావేరి, గంగా, అంటే గోదావరి, ఇటువంటి నదులలో స్నానం ఆచరిస్తే చాలా మంచి అనుకూలత కలుగుతుంది. ఇది సందేహం లేదు మీకు. నిస్సందేహంగా మనము అచంచలమైనటువంటి భక్తి విశ్వాసముతో భగవంతుని యందు తదేకమైన దృష్టితో మనం కనుక చేసినటువంటి స్నానము, దానము, జపము, తపస్సు, వీలైతే హోమం చేసుకోండి. ఏ హోమం చేయాలి స్వామి? లక్ష్మీ గణపతి హోమం చేయండి.
దుర్గాదేవి చండీ హోమం చేయండి, అలాగే సుదర్శన హోమం చేయండి, లేదు హోమం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి, అనుకూలం శుభయోగం ఉంటుంది. అయితే తిల హోమం చేయడం చాలా విశేషం. ఇక్కడ శనీశ్వరుడికి అలాగే ఈశ్వరుడికి శ్వేత తిల హోమం, తెల్ల నువ్వులతో కనుక హోమం చేసినట్టయితే తప్పకుండా మనకి ఈ శత్రు బాధ నుంచి విముక్తి కలగడం, ఈ సమస్యలన్నీ కూడా మనకి దూరం అయిపోయి అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవడానికి అవకాశం బలంగా ఉంటుంది. కనుక తప్పకుండా మీరు హోమం చేసుకోవడం కూడా విశేషంగా చెప్పబడుతోంది. ఈ మహామాఘి రోజున ఈ చేసేటువంటి జప తప సమస్తమైనటువంటి దానాదులు కానీ హోమాదులు కానీ ప్రయాగలో చేస్తే 200% ఫలితం అధికంగా ఉంటుంది. ఇప్పుడు అందుకనే తొక్కిసలాట ఎక్కువ అవుతున్నాయి. పాపం మన అనేక మంది పాపం కాలం చేశారు, 30 మంది దాకా పాపం కాలం చేసి స్వర్గస్థులు అయిపోయారు. వారందరూ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి జరగకూడదు. కానీ ప్రపంచం మొత్తం దృష్టి మన మీద ఉంది కదా. సనాతన ధర్మంలో ఎన్ని కోట్ల మంది ఒక దగ్గరికి వచ్చారా అన్నటువంటి శత్రు దేశాలు, మిత్ర దేశాలు, మన దేశం ఉన్నటువంటి శత్రు రాజకీయవాదులు అనేక రకాల మంది ఉన్నారు. వారి దృష్టి దోషమే ఈ యొక్క దౌర్భాగ్య స్థితి కారణం అంటాను నేను. మన జాగ్రత్త లేకపోవడం, పొలోమంటూ ఒకే సమయంలో వెళ్ళడం, బుద్ధి జ్ఞానం లేకుండా ఉండడం, అది మనకి నష్టాన్ని కలిగించింది. పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చే అవకాశం లేదు. ఆ గవర్నమెంట్ వాళ్ళు 50 లక్షలు ఇచ్చిన 60 లక్షల పోయినటువంటి ప్రాణం వచ్చే అవకాశం కష్టం. కాబట్టి ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ, అంటే సులువైనటువంటి మార్గంలో కాకుండా కాస్త క్రమశిక్షణతో మనం జాగ్రత్తగా వెళ్ళి 10 మందికి మనం మంచిని చేకూరుద్దాం. సనాతన ధర్మం 10 మంది మేలు కోరుకునేటువంటి మతం అన్నటువంటి విషయాన్ని మనం అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇటువంటి పౌర్ణమి రోజున మీరు తప్పకుండా మహామాఘి స్నానం చేస్తే అక్కడ ప్రయాగలో కనుక ఇవి చేయగలిగితే లాభం ఎక్కువగా ఉంటుంది. నేను అలాగే బలవంతంగా వెళ్ళమని చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరైనా సరే క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేస్తూ ఒక్కొక్కరికి ఇంకొకరికి సహాయం చేసే ప్రయత్నంలో ఉంటే తప్పకుండా మనకి అనుకూల శుభఫలితాలు జరుగుతాయి. అక్కడికి వెళ్ళలేని వారు నాసికాత్రియంబకం, గోదావరి, కృష్ణమ్మ తల్లి ఎక్కడైనా సరే వెళ్ళి నది తీరంలో దానాలు చేయండి. లేదు ఇంటి పట్టునే కాస్త తలకు స్నానం చేసి అక్కడ బ్రాహ్మణి పిలిచి అక్కడే మీరు దాన ధర్మాదులు చేయవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. మృతికా స్నానం ముఖ్యమైనది. అలాగే రక్తచందనం కూడా, ఎర్రచందనం కర్ర కూడా మీరు దానంగా ఇస్తే మనకు శత్రునాశనాన్ని, జన వశీకరణ శక్తిని, అంటే ఇతరుల నుంచి మనకు కావలసిన పనులు పూర్తి చేసుకోవడానికి ఎర్రచందనం దానంగా ఇస్తే చాలా మంచి సౌలభ్యం కలుగుతుంది. అలాగే తులసిమాల, రుద్రాక్షమాల జపం చేస్తే 3 ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మరి ఏ రాశుల వారికి బాగుంది అని అడిగితే దాదాపుగా ముఖ్యంగా చెప్పవలసింది దాదాపుగా మీకు ధనుసు రాశి, మకర రాశి వారికి, ధనుసు, మకరము, కుంభము, అలాగే మీనరాశి వారికి, సింహరాశి వారికి తప్పనిసరిగా ఈ నది స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి మిగతా రాశుల వారు కూడా చేయండి. ఈ రాశుల వారు తప్పకుండా చేసుకోవడం వల్ల గ్రహాల యొక్క మార్పు వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగించబడతాయని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.